హలో, యారా ఎక్కడ ఉన్నావు? లండన్ వెళ్తున్నా. నీకు కూడా టికెట్ ఏమంటావా? అర్జెంట్ రా. నాకు కూడా అర్జెంటేరా. రే పార్టీ రా మామ. మన వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి వచ్చే. నేను ఫోన్ పెట్టేసేలోగా మీరు మా ఇంట్లో ఉండాలి. వచ్చేసాం, ఫోన్ పెట్టే. యారా బిజీ అన్నా? పార్టీ అన్నా. రే మీకు గుడ్ న్యూస్ రా. ఎరా పెళ్ళికుతుందా? రే కింద చూడరా. రే కింద అంటే గెడ్డం రా, గెడ్డం. నాకు ఇంకా అంత వయసు రాలేదులే. ఏంట్రా? జాబ్ వచ్చిందిరా. హలో, ఏ కంపెనీ రా? ఇన్ఫోసిస్ రా. నెలకి 22,000 జీతం. మా ఇంట్లో కుక్క కూడా సరిపోదు. సారీ రా. ఆడు సంగతి వద్దులేరా, నువ్వు చెప్పరా. జాబ్ ఎక్కడరా? వైజాగ్ లో రా. నీ లవర్ది కూడా వైజాగే కదరా? అది లేచిపోయి పుష్కరం అయింది. మళ్ళీ సారీ రా. ఆడు సంగతి వద్దులేరా, నువ్వు చెప్పరా. డిజిగ్నేషన్ ఏంట్రా? పొద్దున్న ఇడ్లీలో సాయంత్రం బజ్జీలు వేసుకుంటాడు. నీకు ఎందుకురా? 1 సెకండ్ సారీ రా. ఆడు సంగతి వద్దులేరా, నువ్వు చెప్పరా. ప్రోగ్రామ్ డిజైనింగ్ రా. టైమింగ్స్ ఏంట్రా? నైట్ 9 to 4 అంటరా. ఆ టైంలో వర్క్ ఏంట్రా? చేతబడి చేస్తాడు. నీకు ఎందుకురా? రియల్లీ సారీ రా. ఆడు సంగతి వద్దులేరా, నువ్వు చెప్పరా. రే అర్జెంట్ గా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఎంతైనా వ్యక్తిరా. అవునరా, ఎక్స్పీరియన్స్ లేకుండా నాకు జాబ్ రావడం ఏంటి? సిమ్ లేకుండా నేను ఫోన్ మాట్లాడలేదండి. వారి సంగతి వదిలేరా. ఎప్పుడు స్టడీస్ అంటావు? నీ లైఫ్లో మెమరీస్ ఏం లేవంటరా? ఒకసారి పైకి చూడరా. ఈ బొడ్డోడరా అయ్యోమయంగా ఎగ్జాంపుల్లో ఉన్నాడు. రే అది నేనేరా. స్క్రీన్ మీద మచ్చలేంట్రా? సినిమా చూడలేదేంటి? ఫ్లాష్ బ్యాక్ అన్నాక ఇలాగే ఉంటది. ఓకే, క్యారీ ఆన్. నా వయసులో ఉండే పిల్లలందరూ స్కేట్ బోర్డ్, స్కేటింగ్, మౌంటైన్ నుండి స్కై డైవింగ్ చేస్తూ ఉంటే నేను మాత్రం ఇదిగో ఇలా పర్మనెంట్ గా పుస్తకాలతో సెటిల్ అయిపోయా. దీనంతటికి కారణం మా పక్కింట్లో ఉండే మేరీ ఆంటీ. ఆవిడ నాకు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. రే బంటి, నీకు విషయం చెప్తా, బాగా గుర్తుంచుకో. ఇప్పుడు కనుక నువ్వు కష్టపడ్డావనుకో, తర్వాత చాలా హ్యాపీగా ఉండొచ్చు. అదే ఇప్పుడు నువ్వు టైం వేస్ట్ చేసావనుకో, ఇంకా అంతే. మన లైఫ్లో మనం వినే అతిపెద్ద అబద్ధం అదే అని నాకు అప్పుడు అర్థం కాలేదు. మెమరీస్ లేని పాస్ట్, సాటిస్ఫాక్షన్ లేని ప్రెజెంట్, హోప్ లేని ఫ్యూచర్, ఇది నా జీవితం. ఇంకా అల్లేంటి మేడ పట్టేస్తుంది. అబ్బా, ఇదిరా మామ నా ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ అంటే బాహుబలి రేంజ్లో ఉంటుంది అనుకున్నా. ఇదేంట్రా నన్ను బలి చేసేలా ఉంది. నా లైఫ్ గురించి విన్న నీకే అలా ఉంటే ఉన్న నాకెలా ఉండాలిరా? బాగా కరెక్ట్ కదరా, ఒకసారి ఆలోచించు. జీతం కావస్తే మళ్ళీ వస్తుందిరా, కానీ జీవితం మళ్ళీ రాదురా. అసలు నీ ఇంట్రెస్ట్ ఏంట్రా? మూవీస్ రా. దాన్ని గో హెడ్ రా. ఏదో ఒక రోజు గొప్ప పొజిషన్ ఉంటావు. నా మాట విని నువ్వు అర్జెంట్గా జాబ్ మానే. హలో. Hello, Mr. Mohit Sai Tesa. We are calling from Infosys. You have to submit your resume to our HR before you are joining. రెజ్యూమ్ పెట్టను అయితే ఏంటి? Hello, sir. Are you joking? నీతో జోక్ చేయడానికి నువ్వేమైనా హైక్లో నటాషావా, పక్కింటి అనుషావా? ఆఫ్టర్ ఆల్ ఆఫీస్లో పనిచేసే స్టెనో ఎలిషావి. What? మీరు ఇచ్చే 20,000 జీతం కోసం నేను రెడీగా లేను. I think you are mad. Then go to hell. ఆ షార్ట్ ఫిల్మ్ మేము చూసాం. పెట్టే ఫోను. హే బావా, ఫోన్ పెట్టేసరికంటే అయింది. మళ్ళీ 3,000 ప్లస్ జియో సిమ్ బొక్క. హలో. హలో మిస్టర్ అఖిల్ సాయి తేజ, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. మీరు మా కంపెనీలో జాబ్ అప్లై చేశారు కదా. 5 minutes బ్యాక్ దాకా మీ రెజ్యూమ్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. బట్ నౌ యు ఆర్ సెలెక్టెడ్.
రేపు వచ్చి మా హెచ్ఆర్ని మీట్ అవ్వండి. యా అఫ్ కోర్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ జాబ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. నాలుగు సినిమా డైలాగులు చెప్తే బంగారం జాబ్ వదిలేసి తెంగరోడు. The person you are trying to reach is not accepting calls at this time. Please try your call again later. La persona con la que intenta comunicarse no acepta llamadas en este momento. Favor de llamar de nuevo más tarde. రే అఖిల్ ఫోన్ ఎత్రా. CA0. వీడు భారీగా హ్యాండ్ ఇచ్చాడు. నేనే పద్ధతి మార్చాలైతే. चलो चलो लाइफ से मिलो दोस्त वक्त जाकर just say hello స్టార్ట్. రే మీకు గుడ్ న్యూస్ రా. పెళ్ళికుంటుందా? పెళ్లి చూసి మాట్లాడతా. స్టార్ట్. ఎడ్యుకేషన్ ఎంత? మళ్ళీ 3,000 స్టార్ట్. మళ్ళీ 3,000 చేయాల్సిన